హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, ఐఆర్‌పీఆర్‌సీ పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా సంవత్సరాల తరబడి పేరుకుపోయిన బకాయిల చెల్లింపులో ప్రస్తుతం ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చాక అనుసరిస్తున్న వైఖరికి మధ్య కనిపిస్తున్న వ్యత్యాసం, ముఖ్యంగా పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధుల జీవితాలను దుర్భరం చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు మరియు వాస్తవ పరిస్థితి విషయానికొచ్చినట్లయితే, కొత్త పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడం లేదా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించడం వంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు కావచ్చు. ఇది కొంతవరకు అర్థం చేసుకోదగినదే. కానీ 2018 జూలై నుంచి నేటి వరకు ఉద్యోగులకు, పెన్షనర్లకు చట్టబద్ధంగా చెల్లించవలసిన కరువు భత్యం, డీఏ బకాయిలు, 11వ పీఆర్సీకి సంబంధించిన ఎరియర్స్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిలు పేరుకొని పోయి ఉన్నాయి. ఒక్కొక్కరికి లక్షల రూపాయలలో బకాయిలు అయితే ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం అత్యంత అన్యాయం. కేవలం పెన్షన్ మీదే ఆధారపడి వయసు పైబడిన దశలో వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలతో జీవిస్తున్న మాలాంటి పెన్షనర్లు ఈ బకాయిలు అందక ఎలా బతకాలనైతే పెన్షనర్స్ కోరుతున్నారు. ఇది ప్రభుత్వం బాధ్యత కాదా అనైతే క్వెషన్ చేస్తున్నారు. ఎన్నికల హామీలు, ప్రస్తుత వైఖరి. గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని విమర్శించిన నేటి పాలకులు తాము అధికారంలోకి వస్తే మెరుగైన సంక్షేమం అందిస్తామని, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, డీఏ బకాయిలు చెల్లిస్తామని, కొత్త పీఆర్సీ అమలు చేస్తామని, ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌కు అనుకూలమైన పెన్షన్ విధానాన్ని తెస్తామని వాగ్దానాలు అయితే గుప్పించారు. అయితే చంద్రబాబు నాయకత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఆ హామీల అమలు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. పైగా ప్రస్తుతానికి బకాయిలు చెల్లించలేమని చేతులెత్తేయడం, ఇచ్చిన మాటను తప్పడం, నమ్మక ద్రోహానికి పాల్పడటమే ఇది వారి సహజ స్వభావమని ప్రజలు భావించే పరిస్థితిని కలిగిస్తోంది. ఈ వైఖరి నయవంచనకు బ్రాండ్ అంబాసిడర్‌గా అనే విమర్శనలకు ఆస్కారం ఇస్తోంది. ఉద్యోగ పెన్షనర్ల ఆగ్రహం మరియు భవిష్యత్తు కార్యాచరణ. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్లే అన్న వాస్తవాన్ని పాలకులు విస్మరించకూడదు. మాకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు, 2018 జూలై నుంచి చెల్లించాల్సిన డీఏ, డీఆర్ బకాయిలు, 11వ పీఆర్సీ అరియర్స్ వంటివి ఇంకా విడుదల చేయకపోవడం సహనాన్ని పరీక్షిస్తోంది అనైతే భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా వీటన్నిటిని విడుదల చేయని పక్షంలో అవసరమైతే న్యాయ పోరాటానికైతే సిద్ధంగా ఉన్నాం. మరింత ఉధృతం చేస్తాము న్యాయ పోరాటాన్ని అయితే చెప్తున్నారు. సుప్రీం కోర్టు ఆశ్రయించి అయినా సరే మాకు రావాల్సిన బకాయిలను వడ్డీతో సహా రాబట్టుకునే ప్రయత్నం కూడా చేయడానికి వెనుకాడబోమనైతే చెప్తున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపడిన అంశం కాదు. ప్రభుత్వ చట్టపరమైన బాధ్యతకు సంబంధించిన అంశం అని కూడా వారైతే ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇతర హామీల వైఫల్యం కేవలం ఉద్యోగ, పెన్షనర్ల బకాయిల విషయంలోనే కాకుండా ఎన్నికల ముందు గ్రామవార్డు సచివాలయాలకు, వాలంటీర్లకు ఇచ్చిన హామీ విషయంలోనూ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నెలకు 5,000తో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయకపోయినా పనితీరు ఆధారంగా నెలకు 10,000 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించడం ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నిస్తోంది. చివరిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ అధికారం ప్రజలదే. అధికారంలోకి వచ్చాక అహంకారంతో ఇచ్చిన మాటను మర్చిపోయి ప్రజలను ఎన్ విస్మరించిన ఎంతోమంది హేమీలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన సందర్భాలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తులో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అనైతే
రాబోయే కాలంలో ఎటువంటి మార్పును తీసుకొస్తుందనేది వేచి చూడాలి. సో, ఈ విధంగా ఒక పెన్షనర్ అయితే మనతో ఆయన కామెంట్ చేయడం జరిగిందనమాట. సో, మరోవైపు మరొక విశ్రాంత ఉద్యోగి ఆవేదన అండి. మరోవైపు పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యము, నిబంధనల మార్పుల వల్ల కొందరు ఉద్యోగులు ఎలా నష్టపోయారో తెలిపే ఉదాహరణ ఇది. 2021 డిసెంబర్ 31న పదవి విరమణ చేసిన ఉద్యోగికి కేవలం ఒక్క రోజు తేడాతో కొత్త పీఆర్సీ ప్రయోజనాలను పూర్తిగా అందలేదు. పాత పీఆర్సీ ప్రకారంగా 300 రోజుల అర్ధవేతన సెలవు, హాఫ్ పే లీవ్, నగదు చెల్లింపు జరిగింది. కానీ కొత్త పీఆర్సీ ప్రకారంగా రావాల్సిన ప్రయోజనాలు బహుశా అధికంగా ఉండవచ్చు. సో, ఈ విధంగా జీవో రాలేదనే కారణంతో ట్రెజరీ అధికారులు నిలిపివేశారు. దీనివల్ల సుమారు 2 సంవత్సరాల సర్వీసుకు సమానమైన ఆర్థిక నష్టాన్ని ఆ ఉద్యోగి చవిచూడాల్సి వస్తోంది. ఇటువంటి నిర్దిష్ట సమస్యలపై కూడా ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పెద్దలు సానుభూతితో స్పందించి ఉద్యోగులు నష్టపోకుండా చూడాలి. అవసరమైతే డిఫరెన్స్ మొత్తాన్ని చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని బాధితులైతే కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగ పెన్షనర్లు సంఘాలు మరియు బాధితులు ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే న్యాయ పోరాటంతో పాటుగా ప్రజా ఉద్యమానికి కూడా సిద్ధపడతామని హెచ్చరిస్తూ ఉన్నారు. సో, ఈ మేరకు పెండింగ్ బకాయిల చెల్లింపులతో ప్రభుత్వ నిర్లక్ష్యం పెండింగ్ బకాయిల చెల్లింపులలో ప్రభుత్వ నిర్లక్ష్యం, పెన్షనర్ల ఆవేదనైతే ఈ విధంగా వెల్లబుచ్చారనమాట. సో, ఇప్పుడు వరకు ఈ మొత్తం ఇవంతా గూడా మనకు పెన్షనర్లు వారి యొక్క ఆవేదనను వ్యక్తపరిచిన ఆ కామెంట్ రూపంలో వ్యక్తపరిచిన అంశాలండి ఇవన్నీ కూడా. సో, ప్రభుత్వం వీటన్నిటిని గూడా దృష్టిలో ఉంచుకొని, సో, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వీటికి సంబంధించి డీఏ, డీఆర్ బకాయిలైతేనేమి, 11 పీఆర్సీ ఏరియర్స్ అయితేనేమి, ఐఆర్, పీఆర్సీ వంటి కీలక అంశాలపైన ఒక సానుకూల నిర్ణయం తీసుకొని స్పష్టమైన ఈ మేరకు వారికి దక్కవలసిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయాలని, సో, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మేరకు త్వరితగతిన కార్యాచరణలో పాటించి త్వరితగతిన వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు సాగాలని కూడా ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. అలాగే వాలంటీర్ల విషయంలో కూడా ప్రభుత్వము ఈ విధంగా చేయడము ఆహ్, భావ్యము కాదని ఉద్యోగ పెన్షనర్లు కూడా భావిస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా చేయటం వల్ల ప్రభుత్వానికే నష్టము. ఎందుకంటే ఇలా చేస్తే గత ప్రభుత్వం కూడా ఈ విధంగా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన సందర్భాలైతే ఉన్నాయి. సో, కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చడము, సో, ఈ విధంగా త్వరితగతిన బకాయిలు చెల్లించాలి అని విశ్రాంత ఉద్యోగులు వారి యొక్క ఆవేదననైతే వెల్లబుచ్చడం జరిగింది.